సో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్స్ చూస్తున్నాం కదా, అలాగే రీజనింగ్ కూడా చూస్తున్నాం. ప్రజెంట్ అయితే మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్ 19కి అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా? సో చూసుకోండి, ఇక పైనుంచి మళ్ళీ మనకి మ్యాథ్స్ అయితే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి అండ్ రీజనింగ్ వచ్చేసి రాత్రి 8 గంటలకు ఉంటుంది. అప్పుడప్పుడు ప్రీవియస్ పేపర్స్, అప్పుడప్పుడు మోడల్ పేపర్స్ కూడా మనం ఈసారి ఇచ్చే చూద్దాం. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్. సో నా వాయిస్ క్లియర్ అయితే క్లియర్ అని ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, సో క్లియర్ అని కామెంట్ చేశారు. ఓకే, సో ఓకే అండి, ఇంకా లేట్ చేయకుండా మనం క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. అందరూ మీ అటెండెన్స్ ఇచ్చారా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద పెరిమీటర్ ఆఫ్ ఎన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఈస్ 32 centimeters. If each of the equal sides is 4 centimeter longer than the base, then the length of the sides of the triangle are. సమద్విబాహు త్రిభుజం చుట్టుకొలత 32 సెంటీమీటర్లు అంటున్నారు. ప్రతి సమాన భుజాలు భూమి కంటే 4 సెంటీమీటర్ల పొడవు ఉంటే అప్పుడు త్రిభుజం యొక్క భుజాల పొడవు ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వాయిస్ పెంచండి అంటున్నారు. సరిపోయిందా అండి? వాల్యూమ్ సరిపోయిందా? వాల్యూమ్ సరిపోయిందా లేదా? ఓకే, సో క్లియర్గా మనకి ఏం తెలుసు, ఐసోసెలస్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజం అంటే ఇప్పుడు చూడండి, వాళ్ళు క్లియర్గా ఇచ్చారు కదా. భూమి ఇప్పుడు 2 sides ఈక్వల్ ఉంటాయా? ఇది భూమి కంటే ఈ రెండు కూడా, అంటే బేస్ కంటే ఈ 2 sides కూడా 4 సెంటీమీటర్స్ ఎక్కువ అన్నారు, అవునా? సో క్లియర్గా ఆప్షన్స్లోని రెండేమో ఒకదానికంటే 4 సెంటీమీటర్స్ ఎక్కువ ఉండాలి, ఆ రెండు ఈక్వల్గా ఉండాలి. సో ఆప్షన్స్ని చూసిన ఇది తప్పు కదా, ఇది కూడా తప్పు. ఇది చూసుకోండి, 12 ఈక్వల్గా ఉన్నాయి, ఒక సైడ్ కంటే 4 ఎక్కువ ఉన్నాయి, కానీ ఇది కూడా తప్పు. ఒకవేళ కనుక ఇంకొకటి కూడా అలా ఉండుంటే యాడ్ చేస్తే మొత్తం 32 వచ్చిందా లేదా అనేది చూసుకుంటాం, బట్ చూడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ఓకే, సో ఇలా ఆప్షన్స్ నుంచి ఏం చేయొచ్చు, లేదంటే సింపుల్గా ఏం చేయొచ్చు, మనకి ఈ సైడ్ కంటే ఈ 2 sides ఈక్వల్ అని తెలుసు, 4 ఎక్కువ అని తెలుసు, అంటే ఈ 2 sidesకి 8 ఎక్కువ ఉంటుంది. సో ఆ 8ని తీసేద్దాం, 32లోంచి ఆ 8ని తీసేద్దాం, అంటే 24 మిగులుతుంది. 24ని ఈక్వల్గా మూడింటికి ఇస్తే బేస్ 8 అవుతున్నప్పుడు వీటికి 4 కలపాలి కదా, అంటే ఇది 12 ఇది 12 అవుతుంది. ఓకేనా? సో ఎలా అయినా సరే మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. కొంచెం పెంచండి అంటున్నారు, వాయిస్ లోగా ఉంది అంటున్నారు, ఓకే అంటున్నారు చాలామంది. వాయిస్ ఓకేనా? క్లియర్ వాయిస్ సౌండ్ ఓకేనా కాదు ఒకసారి చెప్పండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ ద లార్జెస్ట్ ఫ్రాక్షన్స్, అతి చిన్న మరియు అతి పెద్ద భిన్నాల మధ్య వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నారండి. ఓకే, సౌండ్ ఓకే అంటున్నారు. సో ఫాస్ట్గా ఆన్సర్ చేయండి. ఎప్పుడు కూడా ఏంటి, ఒక ఫ్రాక్షన్స్ని భిన్నాలని కంపేర్ చేయాలంటే ఎలా మనం కంపేర్ చేస్తాం? ఒకవేళ డినామినేటర్ ఈక్వల్గా ఉన్నా న్యూమరేటర్ ఈక్వల్గా ఉన్నా వెంటనే చెప్పేయచ్చు ఏది పెద్దది ఏది చిన్నది అని. ఒకవేళ ఈక్వల్గా లేవనుకోండి ఏం చేస్తాం, సింపుల్గా ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకుంటాం, అంతేనా? 6, 8, 12, 16 ఎల్సిఎం ఎంత ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. 6 12లో ఉంది, 8 16లో ఉంది. సో ఈ రెండింటిని వదిలేసి 12కి 16కి ఎల్సిఎం చేస్తే చాలు. 12కి 16కి ఎల్సిఎం 6 కామన్ తీస్తే 6 కామన్ 4 కామన్ తీస్తే మనకేంటి 3 4 ఉంటాయి.
అంటే 4 × 3 × 4 అంటే 48 ఎల్సిఎం అని చెప్పొచ్చు. సో ఎల్సిఎం కాసాగు 48 వచ్చింది, 48 వచ్చింది కాబట్టి ఆ 48తో మల్టిప్లై చేసాం అనుకోండి, అంటే 8 టైమ్స్ కదా, అంటే 8 5s are 40. అలాగే ఇది 6 టైమ్స్ కదా, అంటే 6 × 7s are 42. ఇది 4 టైమ్స్ కదా, 4 × 11 44. 3 టైమ్స్ కదా, 3 × 13 39. సో అన్నిటికంటే పెద్దది 44. ఇది అన్నిటికీ డివైడ్ బై 48 ఉంటుంది అనమాట. ఓకేనా, అది మామూలుగా గుర్తుపెట్టుకోండి. ఇది 44, ఇదేమో 39. సో 44లోంచి 39 తీస్తే 5 వచ్చింది. సో 5/48 అవుతుంది, అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. యాక్చువల్లీ నార్మల్గా ఓన్లీ ఆప్షన్స్ని చూసినా ఎల్సిఎం మనకి ఇక్కడ 48 కదా వచ్చింది. సో డినామినేటర్లో 48 రావాలి ఆన్సర్కి. లేదా కొన్నిసార్లు ఏమవుతుంది, న్యూమరేటర్లో ఇంకేమైనా వస్తే క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ డినామినేటర్ ఎల్సిఎం 24 వచ్చింది అనుకోండి, న్యూమరేటర్లో అవి వాళ్ళు ఇచ్చింది సాల్వ్ చేస్తే మనకి 12 వచ్చింది అనుకోండి, అప్పుడు క్యాన్సిల్ అయితే ఇది ఇప్పుడు 1/2, అంటే డినామినేటర్ 2 అవుతుంది కదా. ఓకేనా, అంటే 48 ఉందని చెప్పి డినామినేటర్ ఖచ్చితంగా 48 ఉండాలని ఏం లేదు, క్యాన్సిల్ అయితే అవ్వచ్చు. బట్ స్టిల్ 48 43 కింద క్యాన్సిల్ అవుతుందా, 47 కింద క్యాన్సిల్ అవుతుందా, 41 కింద క్యాన్సిల్ అవుతుందా, అవ్వదు కదా. 48ని క్యాన్సిల్ చేస్తే 43 41 47 వస్తాయా, రావు. సో ఆప్షన్స్ని చూసుకున్నా సరే మనం ఆన్సర్ చెప్పొచ్చు ఆప్షన్ 1 అని, జస్ట్ మనం ఎల్సిఎం కనుక్కున్న తర్వాత. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడుగుతూ ఉండండి. ఓకేనా. లోకవరపు నాయుడు గారు మీరు ఏం క్వశ్చన్ అడిగారండి, అక్కడ క్వశ్చన్ అయితే ఏం కనిపించట్లేదు. A shopkeeper claims to sell his goods at cost price but uses a weight that actually weighs 900 grams through 1 kg, though 1 kg is written on it. ఓకే, అంటే ఏం చేస్తున్నారంట, 1 kg అని రాస్తుందంట దాని మీద, కానీ అతను వాడేది 900 గ్రాములదే అంట వెయిట్. అలా అయితే అతని గెయిన్ పర్సంటేజ్ ఎంత, లాభ శాతం ఎంత అని అడుగుతున్నారు. బ్రో నేను బిగినర్ మ్యాథ్స్లో, హౌ ప్రిపరేషన్ కాంపిటీషన్ ఎగ్జామ్. ఓకే అండి, ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మన రేపటి నుంచి మార్నింగ్ 11 o'clockకి ఓకేనా, మ్యాథ్స్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్తానని ఎప్పటి నుంచో చెప్తున్నా కదా. సో ఆ ఇంపార్టెంట్ ఫార్ములాస్ రేపటి నుంచి అయితే మనం స్టార్ట్ చేయడం జరుగుతుందండి. మార్నింగ్ 11 o'clockకి ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకేనా. సో కంపల్సరిగా ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వండి. ఇది కూడా లైవే, జస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంటుంది, 11 to 11:30 మాత్రమే ఉంటుంది. ఓకేనా, అంటే ప్రతిరోజు ఉండదు, 2-3 డేస్కి ఒకసారి ఒక టాపిక్ అయితే కొన్ని ఫార్ములాస్ అయితే మనం చూడడం జరుగుతుంది. అలాగే వాటికి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తాను, అవి మనం రేపు అయితే డిస్కస్ చేద్దాం. రేపు మార్నింగ్ 11కి అయితే అందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం, 2-3 డేస్కి ఒక లైవ్ అయితే చేసుకుందాం, జస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, ఏంటి అతను ఇచ్చేది 900 గ్రాములు కానీ అతను కేజీ అని చెప్తున్నాడు. అంటే ప్రతి 900 గ్రాములకి అతనికి ఎంత లాభం వస్తుంది, 100 లాభం వస్తుంది కదా, 100 గ్రాములు అంటే 1/9 లాభం, అంటే 9 మీద 1 లాభం. 1/9 అంటే ఎంత పర్సెంటేజ్, 1/9 × 100 అయినైనా చెప్పచ్చు, లేదా 1/9 మీకు అందరికీ తెలిసే ఉంటుంది, 1/9% అని చెప్పచ్చు ఈజీగా. ఓకేనా. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. తప్పకుండా డైలీ ఖచ్చితంగా చెప్తామండి, మళ్ళీ కంపల్సరీగా చెప్తాం. ఇంకా కొత్త వీడియోస్, ఇలా ఇంపార్టెంట్ ఫార్ములాస్, అలాగే మనం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ బేసిక్స్ అని కూడా ఒకటి క్రియేట్ చేయబోతున్నాను, అది కూడా. అలాగే ఫిజిక్స్ కూడా మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా. లోకవరపు నాయుడు గారు మీరు ప్లీజ్ రిప్లై అంటున్నారు, మీ క్వశ్చన్ ఏంటో కూడా అక్కడ నాకైతే కనిపించట్లేదు. కొన్ని వర్డ్స్ ఆటోమేటిక్గా యూట్యూబ్ బ్లాక్ చేస్తుంది, నేను కూడా కొన్ని వర్డ్స్ని బ్లాక్ చేశాను, కాబట్టి మీరు ఆ బ్లాక్ చేసిన వర్డ్స్ ఏవో మీరు మెసేజ్ చేస్తున్నట్టున్నారు, సో కనిపించదండి అది. క్వశ్చన్ నెంబర్ 4 ఆన్సర్ చేయండి. 2 పైప్స్ ఉన్నాయంట, ఏబి, ఒకటి 21 నిమిషాల్లో ఒకటి 25 నిమిషాల్లో ఫిల్ చేస్తుందంట.
అయితే 2 పైపులు ఓపెన్ చేసి ఒక 4 నిమిషాలు పెట్టారంట. తర్వాత పైప్ బిని ఆఫ్ చేశారంట. అలా అయితే టోటల్ ఎంత టైం పట్టింది ట్యాంక్ ఫిల్ చేయడానికి అని అడుగుతున్నారు. పైప్ ఏకి 21 నిమిషాలు పడుతుంది, పైప్ బికి 28 నిమిషాలు పడుతుంది. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. ఓకే, ఇప్పుడు నుంచి చూస్తాను మళ్ళీ అగైన్ ఆన్సర్స్ ఎవరు చేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ చేయండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, టోటల్ వర్క్ని ఎంతో కొంత అనుకోవచ్చు, ఎంతైనా అనుకోవచ్చు యాక్చువల్లీ టోటల్ వర్క్ని. కానీ మనం ఏమనుకుంటాం, ఈ 21కి 28కి ఎల్సిఎం తీసుకొని దాన్నే టోటల్ వర్క్ అని అనుకుంటాం. సో 21కి 28కి ఎల్సిఎం అంటే ఏంటి, 7 కదా కామన్గా ఉంది క్లియర్గా. 7 3s ఆర్ 7 4s, ఇంకేం కామన్ లేదు కదా. అంటే టోటల్ ఎల్సిఎం ఏమొచ్చింది, 7 × 3 × 4, 7 × 3 × 4, 7 3s 21 4s 84 వచ్చిందండి. సో టోటల్ వర్క్ని 84 యూనిట్లు అని అనుకుంటున్నానండి. ఇప్పుడు 21 నిమిషాల్లో 84 యూనిట్లు చేస్తున్నాడంటే నిమిషానికి 21 × 4 కదంటే నిమిషానికి 4 యూనిట్లు చేస్తారు. అలాగే బి వచ్చేసి 28 నిమిషాల్లో 84 యూనిట్లు చేస్తున్నట్టు 7 × 4 28 కదా, అంటే ఇంకొక 3 యూనిట్లు నిమిషానికి చేస్తారు. సో ఇద్దరూ కలిసి నిమిషానికి 7 యూనిట్లు చేస్తున్నారు, నిమిషానికి 1 మినిట్కి. కానీ మనకి ఏం చెప్పారు, 4 నిమిషాలు ఇద్దరూ పనిచేసిన తర్వాత పైప్ బిని, మనుషులు కాదులోకే, పైప్ బిని ఆఫ్ చేశారంట. సో 4 × 7 28 యూనిట్లు కంప్లీట్ అయిన తర్వాత 28 యూనిట్లు కంప్లీట్ అయిన తర్వాత పైప్ బిని ఆపేశారు. అంటే ఇంక ఎన్ని యూనిట్లు కంప్లీట్ అవ్వాల్సి ఉన్నాయి, 56 కదా. సో 56 యూనిట్లు కేవలం పైప్ ఏ మాత్రమే పనిచేసింది. సో అది ఎన్ని నిమిషాలు తీసుకుంటుందండి, నిమిషానికి 4 యూనిట్లు చొప్పున 56 యూనిట్లకి 14 నిమిషాలు తీసుకుంటుంది, 14 నిమిషాలు. కానీ క్వశ్చన్ ఏం అడిగారు, వాట్ ఈస్ ద టోటల్ టైం ఏంటి ట్యాంక్ ఫిల్ అవ్వడానికి అని అడిగారు. ఏ ఒక్కటే మిగిలిన పనిని చేయడానికి ఏ పైప్ ఏకి ఎంత సమయం పడుతుందని అడగలే కదా, 14 ఆన్సర్ అవ్వడానికి. సో టోటల్ సమయం అడిగారు కాబట్టి ఇది 14. దాంతోపాటు ఈ 2 పైపులు కలిసి ఒక 4 నిమిషాలు పనిచేసాయి కదా, అదొక 4. సో మొత్తం 18 నిమిషాల సమయం పడుతుంది, 18 మినిట్స్ పడుతుందని చెప్పచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, జనార్దన్, వంశీకృష్ణ, వీర, రాజు, దుబాయ్ సీను, రాజేష్, వెరీ గుడ్. గ్యాప్ బాగా తీసుకుంటున్నారు, గ్యాప్ ఇవ్వలేదండి వచ్చింది. ఓకే, ఈసారి మాత్రం గ్యాప్ లేకుండా అని చెప్తాం. ఓకేనా. సో 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇచ్చారు, ఏరియా. ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఏమైనా ఉంటుందా. చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చారండి, వైశాల్యం అడుగుతున్నారు. చుట్టుకొలత 32 అంటే ఒక్కొక్క భుజం ఒక్కొక్క సైడ్ ఎంత అవుతుంది, 8 అవుతుంది కదా, అవునా. అప్పుడు ఏరియా ఏమవుతుంది, సైడ్ స్క్వేర్ కదా, సైడ్ ఇంటూ సైడ్, భుజం ఇంటూ భుజం, 8 × 8 అంటే 64 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఓకే, ఒక చిన్న ఇంటిమేషన్, మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మన యాప్లోని జీజేపీ తెలుగు యాప్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి 150+ గంటల క్లాసెస్ అనేవి ఉన్నాయి. మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటాయన్నమాట. మొత్తం అన్ని వీడియోస్ కూడా 6 నెలల వ్యాలిడిటీ, కేవలం 500 రూపాయలు మాత్రమే. ఒక 10 ప్రీవియస్ పేపర్స్, ఒక 10 మోడల్ పేపర్స్ కూడా మనం అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ప్రీవియస్ పేపర్స్ చెప్పుకుంటున్నాం, వాటిని ఎగ్జామ్స్ కింద కూడా మనం పెడతాం, అలాగే మోడల్ పేపర్స్ని కూడా ఎగ్జామ్స్ కింద పెడతాం. సో వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో తప్పకుండా కంపల్సరీ యూజ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ ఉగాది, రంజాన్, శ్రీరామనవమి ఆఫర్ అయితే నడుస్తుంది. ఒక 10% డిస్కౌంట్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు తప్పకుండా. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సార్ అప్పుడు మీరు మ్యాథ్స్ క్లాసెస్ పెట్టి ఎందుకు సార్ డెలీట్ చేశారు? మీరు ఎస్ఎస్సి జీడీ క్లాసెస్ అడుగుతున్నట్టున్నారు మేబీ. ప్రెజెంట్ అయితే మన గ్రూప్ డీకి రీజనింగ్ అండ్ మ్యాథ్స్ క్లాస్ ఉన్నాయండి, బ్యాంక్కి అయితే ప్రెజెంట్ లేవు. ఓకే, 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఏంటి, మళ్ళీ అగైన్ ఫ్రాక్షన్ దగ్గరికి వచ్చారు. ఏది పెద్దది అని అడుగుతున్నారు, విచ్ ఈస్ లార్జెస్ట్ అని అడుగుతున్నారు.
ఏది లార్జెస్ట్? సింపుల్. ఏంటి కింద డినామినేటర్స్ని ఒకసారి చూడండి. అసలు 7 అంట, 14 అంట, 21, 42 అన్నిటికీ క్లియర్గా 42 ఎల్సిఎం అని అర్థమైపోయింది కదా, అవునా? 42 ఎల్సిఎం అని అర్థమైపోయింది. సో 21, ఇప్పుడు 21కి ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్ ఉంది. సో న్యూమరేటర్ని ఏం చేయాలి? 2 టైమ్స్ చేయాలంటే ఇది 32 అయింది. ఇది 14 3 టైమ్స్, 3 into 9 అంటే ఇది 27, 7 into 6 కదా 42 అంటే ఇది 6 into 5 30. సో ఏది పెద్దది? 30ఆ, 27ఆ, 32ఆ, 29ఆ? 32 కదా పెద్దది, అంటే 16/21 పెద్దది, అంతేనా? ఓకే. సో క్లియర్గా ఫ్రాక్షన్స్కి ఒక్కటే అండి, న్యూమరేట్ అయితే న్యూమరేటర్ని ఈక్వల్ చేసుకోవడం లేదా డినామినేటర్ని ఈక్వల్ చేసుకోవడం, ఏది కన్వీనియంట్గా ఉంది. చూస్తే ఇక్కడ డినామినేటర్ చాలా చాలా కన్వీనియంట్గా ఉంది. సో డినామినేటర్స్ని ఈక్వల్ చేసాం అంతే. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. 16/21 అని చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్ అండి. సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 10 years ago, Krishna was 1/3 as old as he will be 20 years from now. Krishna's present age is. 10 ఏళ్ల క్రితం చూసుకోండి, 10 ఏళ్ల క్రితం కృష్ణ వయసు 20 ఏళ్ల తర్వాత ఉండే వయసులో 3వ వంతు ఉంటుందంట. అలా అయితే కృష్ణ ప్రస్తుత వయస్సు ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు ఒక్కసారి బాగా ఆలోచించండి. ఇది ప్రెజెంట్ ఏజ్ అనుకుందామండి. ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ ఏజ్ ఉంది. ఇది 10 సంవత్సరాల ముందు ఏజ్ అంట. 10 సంవత్సరాల ముందు ఏజ్ ఇది, 10 years ముందు ఏజ్. ఇక్కడి నుంచి 20 సంవత్సరాల ముందు ఏజ్ ఇక్కడ ఉంది. దీనికి ఇది 1/3వ వంతు అన్నారు. అంటే ఇది 3 వంతులు ఉంటే ఇది 1 వంతు ఉంటుంది, అంతేనా? అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి 2 వంతులు పెరిగింది ఏజ్, అంతేనా? చూడండి, ఇది 3 వంతులు ఉంటే ఇది 1 వంతు ఉంటుంది, అంతేనా? అంటే ఇది 3 parts ఉంటే ఇది కరెక్ట్గా 1 part ఉంటుంది, అవునా? అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 2 parts పెరిగింది. ఆ 2 parts ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఎంత ఉంది ఇక్కడ? ఇది 10 సంవత్సరాల ముందు, ఇది 20 సంవత్సరాల తర్వాత. అంటే డిఫరెన్స్ ఎంత? 30 సంవత్సరాలేనా? సో ఆ 2 parts 30 సంవత్సరాలకి ఈక్వల్ అయితే 1 part ఎంత అవుతుంది? 15 అవుతుంది. అంటే 10 సంవత్సరాల ముందు ఏజ్ 15, 20 సంవత్సరాల తర్వాత ఏజ్ ఏమవుతుంది? 45 అవుతుంది, అంతేనా? సో ప్రెజెంట్ ఏజ్ అడుగుతున్నారు. ప్రెజెంట్ ఏజ్ ఏమవుతుంది? 45లోంచి 20 తీసినా 15కి 10 కలిపిన ప్రెజెంట్ ఏజ్ వస్తుంది కదా, అదెంత? 25. ఓకేనా? వెరీ గుడ్. చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గేమ్ బాయ్, శైలు, సుధాకర్ గారు రాంగ్ ఇచ్చారు. మచ్చ, డోరిమాన్, చిన్ను, రాజు, జనార్దన్, రమేష్. వెరీ గుడ్ అండి, వెరీ వెరీ గుడ్. సో ఓకే, 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ద ట్రాఫిక్ సిగ్నల్స్ అట్ 3 different road crossings change after every 45 seconds, 75 seconds and 90 seconds respectively. If they all change simultaneously at 9:30 AM, then at what time will they next change again simultaneously అని అడుగుతున్నారు. ప్రతి 45 సెకండ్లు, 75 సెకండ్లు మరియు 90 సెకండ్ల తరువాత 3 వేరువేరు రోడ్ క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్లు మారుతూ ఉంటాయంట. అవన్నీ ఒకేసారి ఉదయం 9:30 గంటలకి మారితే అవి ఏ సమయంలో మళ్ళీ ఏకకాలంలో మారుతాయి అని అడుగుతున్నారండి. 45 సెకండ్లకు ఒకసారి, 75 సెకండ్లకు ఒకసారి, 90 సెకండ్లకు ఒకసారి. కానీ అన్నీ కలిసి ఒకేసారి మారేయంట కదా. అన్నీ ఒకేసారి మారిన తర్వాత మళ్ళీ కలిసి ఎప్పుడు మారుతాయి ఒకేసారి అంటే ఆ మూడిటికి మనం ఏం చేస్తాం? ఎల్సిఎం తీసుకుంటాం. ఎందుకు అసలు ఎల్సిఎం తీసుకుంటాం అనేది జనరల్ ఐడియా కూడా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 45 సెకండ్లకు ఒకసారి మారేది ఉందనుకోండి. ఇప్పుడు మారిందండి ఫస్ట్. తర్వాత ఏం మారుతుంది? 45 సెకండ్లకి మళ్ళీ 45 సెకండ్లకి మారుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ 45 ఇంటూ 1కి మారింది, తర్వాత 45 ఇంటూ 2కి మారుతుందా? అంటే 90 సెకండ్లు మారుతుందా? తర్వాత 45 ఇంటూ 3కి మారుతుందా? అవునా? అంటే దీని మల్టిపుల్స్ అలాగ మారుతూ వెళ్తుంది. అలాగే సేమ్ 75 సెకండ్లు తీసుకుంటే దీని మల్టిపుల్స్లో మారుతూ వెళ్తుంది.
సో ఆ మల్టిపుల్స్ ఎక్కడ కామన్ ఉంటాయి అంటే ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. కామన్గా ఉండాలి, లీస్ట్ ఉండాలి, అందుకే మనం ఎల్సిఎం చేస్తాం అనమాట. సో 45కి 75కి 90కి మనం ఎల్సిఎం తీసుకుంటాం. సో ఎక్కడ ఎల్సిఎం తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలన్న ఐడియా ఖచ్చితంగా ఉండాలండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అందుకని నేను చెప్పాను మళ్ళీ. సో ఇప్పుడు ఏంటి కామన్గా ఇప్పుడు ఏముంది, 15 కనిపిస్తుంది కదా, 15 3s are 15 5s are 15 6s are. సో ఏమైంది, 15 3s 45, 6 into 5 30. ఓకే, ఇంకా ఉంది కదా 3 ఉంది కదా, కామన్ ఉంది. 5 2 15 3s 45, 5 into 2 10 అంటే 450 అయింది. 450 సెకండ్లు, ప్రతి 450 సెకండ్లకి అవి కలిసి సిగ్నల్స్ అనేవి చేంజ్ అవుతాయి అంటారా. సో ఇప్పుడు 450 సెకండ్స్ అంటే మినిట్స్లోకి మార్చండి. అంటే బై 6 వేస్తే 6 7s 42, 42 అంటే ఇంకొక 30 ఉన్నది అంతేనా. సో 7 minutes 30 seconds అవుతుంది. 9:30కి అవి చేంజ్ అయితే మళ్ళీ ఎప్పుడు చేంజ్ అవుతాయి, 7 నిమిషాల 30 సెకండ్ల తర్వాత చేంజ్ అవుతాయి. అంటే 9:37 30 secondsకి చేంజ్ అవుతాయి. ఓకేనా. సో 8th one ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎందుకంటే ఆప్షన్ సెకండ్స్లో ఇవ్వలేదు, టైంలో ఇచ్చారు. సో అందుకని దాన్ని మనం మినిట్స్లోకి మార్చామన్నమాట. వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా వీడియోని లైక్ చేయండి. అండ్ చాలా ఇన్యాక్టివ్గా ఉన్నారు, ఎందుకు, వై? ఓకే, 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 2 tables 3 వుడెన్ బెంచెస్ ప్రైస్ 3500 అంట. 3 tables 2 వుడెన్ బెంచెస్ అయితే 4000 అంట. అలా అయితే ఒక టేబుల్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. సింపుల్ ఈక్వేషన్స్ రాసుకుంటే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఏంటి, 2 tables ప్లస్ 3 వుడెన్ బెంచెస్ ఎంత అంట, 3500 అంట. అలాగే 3 tables 2 వుడెన్ బెంచెస్ వచ్చేసి 4000 అంట. అవునా, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇది 5, ఇది 5, టోటల్ చేస్తే 7 5 అంటే ఒక టేబుల్ ఒక వుడెన్ చైర్, ఒక టేబుల్ ఒక వుడెన్ చైర్ ఎంత అవుతుంది, వుడెన్ బెంచ్ ఎంత అవుతుంది, బై 5 అంటే యాడ్ చేసి బై 5 అంటే 1500. అదే 2 2 అయితే 3000. సో ఇప్పుడు ఇందులోంచి తీసామనుకోండి, ఇందులోంచి తీసేస్తే 2 క్యాన్సిల్ అయితే 4000 మైనస్ 3000 1000. సో ఒక టేబుల్ 1000 అయింది. ఓకేనా, సింపుల్ క్వశ్చన్, జస్ట్ ఈక్వేషన్సే కదా. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. 9th క్వశ్చన్ ఆప్షన్ 2 గేమ్ బాయ్, మచ్చా, డోరిమాన్, రాజు, చిన్ను, ప్రవీణ్. వెరీ గుడ్ అండి. 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ద ప్రెజెంట్ టోటల్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 12 years మోర్ దాన్ ద ప్రెజెంట్ టోటల్ ఏజ్ ఆఫ్ బి అండ్ సి. బై హౌ మెనీ ఇయర్స్ ఈజ్ సి యంగర్ దెన్ ఏ. సింపుల్ క్వశ్చన్ కదా, అసలు ఏముంది అందులో, క్వశ్చన్లో ఏం లేదు. ఏబి ప్రస్తుత వయసు మొత్తం కలిపితే బీసీ ప్రస్తుత వయసు కంటే 12 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది. అలా అయితే ఏ కంటే సి ఎన్ని సంవత్సరాలు చిన్నది అంటున్నారు. క్లియర్గా ఇక్కడ ఏముంది, ఇప్పుడు ఏబి కలిపి బీసీ కంటే 12 సంవత్సరాలు ఎక్కువ అన్నారు. ప్రెజెంట్ ఏజే అంటున్నారు మొత్తం అంతా. ఇప్పుడు బి ఇందులోని కామన్ ఉంది కదా, అంటే క్లియర్గా ఏ వచ్చేసి సి కంటే 12 years ఎక్కువ అని చెప్తున్నారు, అంతే కదా. అప్పుడు సి ఏ కంటే 12 years తక్కువ, ఏమీ లేదు ఇందులో చెప్పడానికి, రైట్. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. డిస్క్రిమినెంట్ ఎంత అని అడుగుతున్నారండి, వాల్యూ. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, b² మైనస్ 4ac. దీన్నే మనం డిస్క్రిమినెంట్ అంటాం, నిర్ణయ రాశి అని అంటున్నారు తెలుగులో. వెరీ గుడ్. గేమ్ బాయ్, మచ్చా, శైలు, చిన్ను, వంశీ, కృష్ణ, రాజు, జనార్దన్, సంజయ్. వెరీ గుడ్ అండి, అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సరే, ఈ క్వశ్చన్స్ నుంచి ఇప్పటి నుంచి ఎవరు ఫాస్ట్గా ఆన్సర్ చేస్తారో కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ చేయండి, ఓకేనా. ఈ b² మైనస్ 4ac ఎలా వస్తుంది, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఒక వర్గ సమీకరణం ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, ఇదే కదా స్టాండర్డ్ ఫామ్. అప్పుడు b² మైనస్ 4ac 4acని డిస్క్రిమినెంట్ అంటారు, నిర్ణయ రాశి అంటారు అనమాట. ఓకే,
సో బీ స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్ అంటే 16, -4ac ఇక్కడ ఆల్రెడీ సికి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోయి 4 × 2 × 3 4 2s 8 3s 24. ఓకేనా? సో 24 + 16 అంటే 40 ఆన్సర్ అయ్యిందనమాట. గుడ్. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ గేమ్ బాయ్, నెక్స్ట్ శైలు, నెక్స్ట్ రాజు చెప్పారు. వెరీ గుడ్ అండి. ట్వెల్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. A dealer sold his goods at a discount of 20% but set the market price of each article at 30% above the cost price. గెయిన్ పర్సంటేజ్ ఎంత అంటున్నారు? 20% డిస్కౌంట్ ఇస్తున్నారంట, కానీ ప్రతి వస్తువు పైన 30% పెంచారంట. అలా అయితే ఫైనల్లీ ఎంత గెయిన్ పర్సంటేజ్ అడుగుతున్నారు. సింపుల్. ఏంటి? 30% పెంచారండి, తర్వాత 20% తగ్గించారండి. మనకు తెలుసు కదా, ఫార్ములా ఉంది కదా. ఏంటి? A + B + AB/100. పెంచితే ప్లస్ తీసుకోవాలి, తగ్గిస్తే మైనస్ తీసుకోవాలి. సో ఇది తగ్గించారు కాబట్టి 20కి మైనస్ తీసుకుంటాం. అంటే 30 - 20, 30 × -20 అంటే -600/100 అంటే -6. సో 30 - 20 10 - 6 అంటే 4% ప్రాఫిట్ వచ్చింది అని చెప్పచ్చు. అంతేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సక్సెసివ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎనీథింగ్ లేదా కాంబినేషన్ అయినా సరే ఫార్ములా ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఫార్ములాస్ రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నామని చెప్పుకున్నాం కదా, తప్పకుండా అటెండ్ అవ్వండి మార్నింగ్ 11 o'clockకి. ఓకేనా? సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. 4% అని ఫస్ట్ చెప్పింది 12th one ఆప్షన్ 3 కనుక రవలి మౌనిక చెప్పారు. వెరీ గుడ్. నెక్స్ట్ గేమ్ బాయ్, స్వాతి, డోరిమాన్. వెరీ గుడ్ అండి. 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఒక అతని శాలరీ 6,500 అంట. నెల జీతంలోనే అతను 20% 20% పొదుపు చేస్తాడంట, సేవ్ చేస్తాడంట. అలా అయితే ఎక్స్పెండిచర్ ఎంత అంటారు అంటే 80% ఎంత అని అడుగుతున్నారు. 20% సేవ్ చేస్తారు, 80% ఎంత? 20% ఎంత? 1/5 పార్ట్ అంటే 1,300. సో ఆ 1,300 ఖర్చు పెడితే మిగతాది ఎంత ఉంటుంది? 5,200. ఇలా అయినా చేయొచ్చు, లేదా డైరెక్ట్ 80% ఎంత అని కనుక్కోవచ్చు. ఎనీథింగ్ మీకు అక్కడ ఏది స్ట్రైక్ అయితే మీరు అది చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఈజీ క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. 13th one మచ్చా ఫస్ట్ ఆన్సర్ చేశారు. వెరీ గుడ్ అండి. తర్వాత మౌనిక, గేమ్ బాయ్, శైలు, జనార్దన్, రాజు. వెరీ వెరీ గుడ్ అండి. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ కదా. ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం. 0.64 బార్. బార్ ఎన్నిటికి ఉందండి? రెండిటికి ఉంది బార్. సో ఎన్ని 9లు వస్తాయి? 2 9లు వస్తాయి. అంటే 64/99 ఆన్సర్ అవుతుంది. అంతేనా? సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూద్దాం. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్ కూడా. బట్ స్టిల్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి నేను చెప్తున్నాను అంతే. సో 14th one ఆప్షన్ 4 ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు చూద్దాం. శ్రావణ్ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. నెక్స్ట్ శైలు, గేమ్ బాయ్, మచ్చా, మౌనిక. వెరీ గుడ్ అండి. 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏం చెప్తున్నారో క్లియర్ చూడాలి. ABCD ప్యారలల్గా ఉన్నాయంటున్నారు, సమాంతరంగా ఉన్నాయంటున్నారు. ఈ రెండు కూడా సమాంతరంగా ఉన్నాయి. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఆ పాయింట్ తెలిస్తే వెంటనే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చా? అప్పుడు ఏమవుతుంది?
మనకి ఇప్పుడు ఎక్స్ కావాలండి. ఇది ట్రయాంగిల్, చిన్న ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ యాంగిల్ కనుక కొనుక్కున్నాం అనుకోండి, ఇది ఎంత 65 కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది? 65 కదా అవుతుంది. ఇంకేముంది ఇప్పుడు ఎక్స్ కనుక్కోవడానికి? ఏముంది, సింపుల్ కదా. ఒక ట్రయాంగిల్ లోపల ఉన్న యాంగిల్స్ అన్ని కలిపితే ఎంత రావాలి? 180 డిగ్రీలు, 180 డిగ్రీస్ రావాలి. సో 65 + 35 100 అయింది అంటే ఇది ఎంత ఉంటుంది? 80 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? చాలా ఈజీ క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ మచ్చా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ రాజు, నెక్స్ట్ సైలు, జస్వానీ బోని, గేమ్ బాయ్. వెరీ గుడ్. డోరిమాన్, నిజాముద్దీన్, చిన్ను, రమేష్. వెరీ గుడ్ అండి. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్స్ ఈజీగా ఉన్నా కష్టంగా ఉన్నా మనం అయితే ట్రై చేయాలి కదా. మ్యాథ్స్ అనేది ఎప్పుడు కూడా బాగా ప్రాక్టీస్. చాలా ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సరే, అప్రాక్సిమేట్ వాల్యూ అడుగుతున్నారు. ఏం చేస్తాం? అప్రాక్సిమేట్ అన్నారు కాబట్టి ఆ అప్రాక్సిమేట్గానే చేస్తాం. ఇప్పుడు 7.05 అంటే 7 తీసుకుంటాం. 20.92 అంటే 21 తీసుకుంటాం, అంతేనా? ప్లస్ 16.20 అంటే 16 తీసుకుంటాం. ఇది 3.99 అంటే 4 తీసుకుంటాం. 16 × 4 64. సో 64కి 7 కలిపితే 71 అయింది. 71లోంచి 21 తీస్తే 50 అయింది. అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అయిందని చెప్పచ్చు. ఓకేనా? ఈజీ క్వశ్చన్స్ మాత్రం మిస్టేక్స్ వేయకూడదండి. ఇప్పటికీ కూడా చాలామంది మిస్టేక్స్ వేస్తున్నారు. హౌ అండి? ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ కదా, అవునా? ఓకే, సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఆప్షన్ 1. ఓకే, ఫస్ట్ మచ్చా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ గేమ్ బాయ్, మాధవ్, కృష్ణ, చిన్ను. వెరీ గుడ్ అండి. రాజు, డోరిమాన్. వెరీ వెరీ గుడ్. So 17th question. A factory built in the shape of a cuboid except for its roof had its dimension given as 140 × 10 × 10. The structure is then closed on top with a semi-cylindrical structure to exactly cover the open top of the cuboidal structure. The volume of the semi-cylindrical structure forming the roof is. చూడండి, పైకప్పు తప్ప ఘనభాసం ఆకారంలో నిర్మించిన కర్మాగారం దాని కొలతలు 140/10/10 మీటర్లుగా ఇచ్చారంట. క్యూబాయిడల్ నిర్మాణం యొక్క పైభాగాన్ని సరిగ్గా కప్పడానికి నిర్మాణం పాక్షిక స్తూపాకార నిర్మాణంతో పైభాగంలో మూసివేయబడుతుంది, సెమీ సిలిండ్రికల్ స్ట్రక్చర్తో. అలా అయితే పైకప్పు ఏర్పరిచే అర్ధ స్తూపాకార నిర్మాణం యొక్క ఘన పరిమాణం ఎంత అంటున్నారు. క్లియర్గా చూసుకోండి క్వశ్చన్ క్లియర్గా. ఇప్పుడు ఏంటి మనకి? ఫస్ట్ క్యూబాయిడ్ షేప్లో ఉందన్నారు కదా. క్యూబాయిడ్ అంటే ఈ షేప్లోనే ఉంటుంది క్యూబాయిడ్, అవునా? రెక్టాంగిల్ వస్తుందా అంటే కిందకి మనకి హైట్ ఉన్నది. మనం పైనుంచి చూస్తున్నాం. పైనుంచి చూసినప్పుడు ఏంటి? రెక్టాంగిలే కనిపిస్తుంది మనకి. ఎందుకు? మనం పైకప్పులో ఉన్న సిలిండర్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి కనుక మనం పైకప్పు గురించే మాట్లాడుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఇది లెంత్ అవుతుందా? ఇదేమో 140 ఇచ్చారా? ఇది బ్రెడ్త్ అవుతుందా? ఇది 10 ఇచ్చారా? హైట్ సంగతి మనం పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇది LBH. సో ఆటోమేటిక్గా హెచ్ కూడా 10 కాబట్టి అసలు హెచ్తో మనకు ఇప్పుడు సంబంధం లేదు. ఎందుకు? ఇక్కడ పైకప్పు ఎలా ఉందంట? పైకప్పు ఇలా సెమీ సిలిండర్ ఉందంట. చూసుకోండి, అంటే ఇది ఇలా పైకప్పు క్లియర్గా సగం సిలిండర్ ఉంది. అంటే ఇప్పుడు ఒక సిలిండర్ ఉందనుకోండి, దాన్ని సగం చేసి పైన పెట్టారనమాట. ఈ రెక్టాంగిల్ పైన ఇలా పెట్టారు. కరెక్ట్గా ఊహించుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ సెమీ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఏంటని అడుగుతున్నారు. ముందు పూర్తి వాల్యూమ్ కనుక్కుందాం, తర్వాత అప్పుడు ఏం చేద్దాం? దాన్ని సగం చేద్దాం. ఓకేనా? సో ఈ రేడియస్ ఎంత అవుతుందండి? దీనికి సగం అవుతుందా అంటే 5 అవుతుందా? హైట్ ఎంత అవుతుంది? 140 అవుతుందా? సో ఏంటి ఫార్ములా ఏంటి? πr²h అనా మొత్తం వాల్యూమ్కి, కానీ సగం, ఇది సగం కాబట్టి ఎందుకు ఒకేసారి వేసేద్దాం, πr²h/2 అయిపోద్ది. ఓకేనా? సో 22/7, ఇదేమో 1/2 ఉంది. ఓకేనా? సగం ఉంది. ఇంటూ r ఎంత? 5 కాబట్టి 5 × 5 అంటే 25.
హెచ్ ఎంత 140. సో ఇది కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. 7 1s 7 20s, 2 1s 2 10 times. 22 into 25 అంటే 20 into 25 వచ్చేసి 500. సో 550. 550 into 10 అంటే 5500 ఆన్సర్ అవుతుంది. ఓకేనా. జాగ్రత్తగా చేయాలి. ఓకే. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వీడియో క్లారిటీ లేదంటున్నారు. సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ మీరు క్వాలిటీలో 480p పెట్టుకోండి, మీకు క్లియర్గా వస్తుందండి క్వశ్చన్. ఓకేనా. వెరీ గుడ్. ఫస్ట్ గేమ్ బాయ్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ గుడ్ అండి. ఎయిటీన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఒక కంపెనీలో వచ్చిన ప్రాఫిట్ని 1:3:5 నిష్పత్తిలోని పంచుకున్నారంట ముగ్గురు పార్ట్నర్స్. అలా అయితే ఏం చెప్తున్నారు? స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ షేర్స్ మధ్య డిఫరెన్స్ 80,000 అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత కంపెనీకి అని అడుగుతున్నారు. పెద్ద షేర్లు మరియు చిన్న షేర్స్ మధ్య వ్యత్యాసం 80,000 అయితే కంపెనీ యొక్క మొత్తం లాభం ఎంత అని అడుగుతున్నారు. ఏముందండి సింపుల్గా ఏంటి, 1:3:5 నిష్పత్తిలో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పంచుకున్నారు కదా, అవునా? సో ఇంకేమిచ్చారు? ఇది 5 భాగాలు, ఇది 3 భాగాలు, ఇది 1 భాగం. ఈ పెద్ద భాగంలోంచి చిన్న భాగం తీస్తే 80,000 అన్నారు. అంటే 5 భాగాల్లోంచి 5 పార్ట్స్ నుంచి 1 పార్ట్ తీస్తే అంటే 4 పార్ట్స్ 80,000 అయింది. అంటే 1 పార్ట్ 20,000 అయ్యింది. సో టోటల్ ఎన్ని పార్ట్స్? 5 3 8 9 పార్ట్స్. 9 into 20,000 అంటే 1,80,000 వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా. చాలా చాలా ఈజీ క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఇది చూడగానే అర్థమైపోతుంది ఇది ఇంకా ఈజీ క్వశ్చన్ అని. ఏమీ లేదు, జస్ట్ సింప్లిఫికేషన్ ఇచ్చారు. వెరీ గుడ్. శైలు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ రాజు, వెరీ గుడ్ అండి. మచ్చా, శ్రీకాంత్, నైన్టీన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏముంది, సింప్లిఫికేషనే కదా. 12 into 4 ఎంత? 48. అది ఫస్ట్ అయినా మల్టిప్లై చేసి లేదా ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదే సాల్వ్ చేసి ముందు ఈ బ్రాకెట్లో సాల్వ్ చేస్తే 7 - 4 3. 3/6 అంటే ఏమైపోయింది? 1/2 అయిపోయింది. సో అంటే చూడండి, 12 into 4 into 6 divided by 4 ఫస్ట్ వేసుకోవాలి కదా. తర్వాత ఇంటూ ఇదెంత? ఇది 1/2 కదా వచ్చింది. 7 - 4 3. 3/6 అంటే 1/2. సో ఇంకేముంది? మొత్తం అంతా మల్టిప్లికేషనే ఉంది అలాగా. సో 2 1s are 2 3s are 4 క్యాన్సిల్. 12 into 3 36. ఓకేనా. 36 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, చూద్దాం ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. సో 19th వన్, ఆప్షన్ 1. వెరీ గుడ్. మౌనిక ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ గేమ్ బాయ్, నెక్స్ట్ సైలు, చిన్ను, డోరిమాన్, జనార్దన్, సాయి కుమార్, నిజాముద్దీన్, మచ్చా, క్రిష్. వెరీ వెరీ గుడ్. కన్వర్ట్ చేయమంటున్నారు. దేనికి? రికరింగ్ డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమంటున్నారు. పునరావృత దశాంశ రూపానికి మార్చమంటున్నారండి. ఇప్పుడు మనకు ఒకటి తెలుసు. ఏం తెలుసు? 3 9లు ఉన్నాయంటే బారు 3టికి ఉందని. 0 1 ఉందంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఒకదానికి ఒక నెంబర్కి బార్ లేదని. అంతేనా? సో క్లియర్గా ఆప్షన్స్ని చూడండి క్లియర్గా. ఇక్కడ నెంబర్ని కూడా చూడండి. ఇప్పుడు ఒకదానికి బార్ లేదంటే ఆటోమేటిక్ ఏమవుతుందండి? ఇప్పుడు 7,893 ఉందండి. ఒకదానికి బార్ లేదండి అంటే అది 7 కదా అవ్వాలి. 7కి బార్ ఉండదు. సో అంటే 7ని మైనస్ చేస్తే ఇది వచ్చి ఉంటుంది. అంటే +7 చేయండి అంటే ఏమవుతుంది? 7,900 కదా. సో ఆ నెంబర్ ఏమవ్వాలి? 7,900 అవ్వాలి. 3టికి బార్ ఉండాలి. సో 0.7900 బార్ ఆన్సర్ అవుతుంది. అంతేనా? ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చా? జాగ్రత్తగా చేయాలి. చాలామంది మిస్టేక్ చేశారండి. ఎందుకు? క్వశ్చన్ చాలామంది రాంగ్ చెప్పారు. అందరికీ అర్థమైంది కదా క్లియర్గా?
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే 3 9లు ఉన్నాయండి అంటే డెసిమల్ పాయింట్ తర్వాత మూడిటికి బార్ ఉందని అర్థం. ఒక 0 ఉందండి అంటే ఒకదానికి బార్ లేదు, ఇంకో మూడిటికి ఉన్నాయి. సో ఇప్పుడు నెంబర్ ఏమొచ్చింది 7893. ఎలా వస్తుంది ఇది? ఆ బార్ లేని దాన్ని మైనస్ చేస్తే కదా వస్తుంది. సో ఆ బార్ లేనిది 7 కదా అవుతుంది ఖచ్చితంగా. సో +7 చేయండి, 7900 అవుతుంది. అంటే ఆ 7కి బార్ లేదు, మిగతా 900కి బార్ ఉంది, అంతే కదా. సో ఆప్షన్ 1. ఈ కాన్సెప్ట్ క్లియర్గా మీరు తెలుసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మనం ఇంపార్టెంట్ ఫార్ములాస్లో ఇది కూడా చెప్పుకుందాం, ఓకే. ఇది కూడా ఏంటి, సింపుల్ ఫార్ములా కదా. ఏంటి ఆ ఫార్ములా ఏంటి? మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి 3 మీడియన్ మైనస్ 2 మీన్, ఓకేనా. బహుళకం ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యమం మైనస్ 2 ఇంటూ సగటు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ ఎంత ఇచ్చారు? 46 ఇచ్చారు. మీన్ ఎంత ఇచ్చారు? 38 ఇచ్చారు. చివరి లాస్ట్ డిజిట్ చూసుకుంటే చాలు కదా. 3 ఇంటూ 6 అంటే లాస్ట్లో ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ లాస్ట్లో 6 వస్తుంది. సో 8లో 6 తీస్తే 2 రావాలి లాస్ట్ డిజిట్, ఓకేనా. సో ఆప్షన్స్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ని మనం ఫాస్ట్గా ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కూడా. సరే, ఈజీ క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. మధు ఫస్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ గేమ్ బాయ్, యశ్వంత్, చిన్ను, మచ్చ, డోరిమాన్, నిజాముద్దీన్, శైలు, రాజు, క్రిష్, సాయి కుమార్, జనార్దన్, జశ్వాని, బోని, శ్యామల, రామ్, మాధవ్. వెరీ గుడ్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ అడుగుతున్నారండి. గోళం యొక్క ఉపరితల వైశాల్యం అడుగుతున్నారు. ఏంటి ఫార్ములా సర్ఫేస్ ఏరియాకి? ఉపరితల వైశాల్యం గోళం స్పియర్కి 4πr². సో 4 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంత 14 ఇంటూ 14. సో 7 1s 7 2s. మళ్ళీ ఏం చేస్తాం, ఫస్ట్ అయితే లాస్ట్ డిజిట్ చూద్దాం. 4 2s are 8, 2 4s are 8 అంటే 8 ఇంటూ 8 ఎండింగ్లో 4 రావాలి. అది కేవలం ఆప్షన్ 4లోనే ఉంది. అంతేగాని కూర్చొని మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉందా? ఒక్కసారి ఆప్షన్స్ చూడండి, 8 6 2 4. జస్ట్ లాస్ట్ డిజిట్ చూసుకుంటే చాలు. ఇది ప్రీవియస్ పేపర్ అండి. ప్రీవియస్ పేపర్లో యాజ్ ఇట్ ఈస్ ఏ ఆప్షన్స్ ఇచ్చారో అవే ఇచ్చాం. మన కన్వీనియంట్గా మనం మార్చుకొని అయితే చెప్పట్లేదు, ఓకేనా. ఓకే, ఈజీ క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏంటి, ఇచ్చిన ఫాలోయింగ్ నెంబర్స్లోని 18తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యేది ఏంటి అని అడుగుతున్నారండి. ఎంత ఈజీ క్వశ్చన్, వెంటనే చెప్పేయాలి మీరు ఇప్పుడు. వెరీ గుడ్. మచ్చా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ నైస్. నెక్స్ట్ గేమ్ బాయ్, క్రిష్, సాయి కుమార్, డోరిమాన్, చిన్ను. వెరీ గుడ్ అండి. 23rd క్వశ్చన్, ఏ నెంబర్ క్లియర్ చూడండి. 18తో డివిజిబుల్ అవ్వాలంటే 2తోని అవ్వాలి, 9తోని కూడా అవ్వాలి, అంతేనా. ఇంకా మాట్లాడుకుంటే ఎక్కువ 6తో అవ్వాలి, 3తో అవ్వాలి, ఇంకా అయినా అక్కర్లే. యాక్చువల్లీ 2తో 9తో అయితే కరెక్ట్గా చూసుకుంటే చాలు మనం, ఓకేనా. సో ఇప్పుడు చూడండి క్లియర్గా 2తో అయితే అన్నీ అయిపోతున్నాయి కదా. ఎండింగ్లోని 6 2 4 8 ఉంది. సో ఇంకా 2తోనే అవసరమే లేదు. ఇంకా 9తో అవుతుందా లేదా? 9తో అవుతుందా లేదా? ఇప్పుడు 9 7 8 9 6 3 9 9స్ని క్యాన్సిల్ చేసుకున్నా చాలు. ఎస్, ఇది అయిపోయింది. చూద్దాం నెక్స్ట్ 9 7 8 9 6 4 10 12 ఉంది కాబట్టి క్యాన్సిల్ అవ్వదు. 8 1 9 4 4 8 9 10 కాబట్టి అవ్వట్లే. 6 3 9 8 1 9 7 4 11 ఉంది, అవ్వట్లే. సింపుల్గా 9స్ని క్యాన్సిల్ చేసుకున్న ఆన్సర్ వస్తుంది, ఓకేనా. 22nd క్వశ్చన్ తప్పు చెప్పారంటున్నారు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ 4πr² కదండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఫార్ములా 4πr². 4 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ 14 ఇచ్చారు. 2 4 2 8 8 8 64 సరిపోయింది కదండి. ఎండింగ్ డిజిట్ చూసుకొని ఆన్సర్ చేస్తాం. ఒకసారి మల్టిప్లై చేయండి.
నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. బై 7 చేయలేదు. ఓకే ఫైన్ అండి. 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఏమన్నారు? థర్డ్ ప్రపోర్షనల్. సి వచ్చేసి 15కి బీకి థర్డ్ ప్రపోర్షనల్ అంటండి. అంటే 15కి 15:b = ఏమవుతుంది? b:c అవుతుంది. అంతేనా? థర్డ్ ప్రపోర్షనల్ అంటే. లేదా మనకు ఫార్ములాస్, మాకు ఫార్ములాసే కావాలి సార్ అంటే సి ఏమవుతుంది అప్పుడు? b²/a అవుతుంది కదా. ఏ అంతా 15 ఇచ్చారు అక్కడ. సరే, ఇఫ్ బి ఈజ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 ఆడ్ నెంబర్స్. ఏంటి బి ఎంతంట? మొదటి 3 బేసి సహజ సంఖ్యల మొత్తం అంట. అంటే మొదటి 3 ఏంటి? 1, 3, 5. అంటే బి 9 అని చెప్తున్నారండి. సో సి వాల్యూ ఎంత అవుతుంది? 9² అంటే 81/15 అవుతుంది. క్యాన్సిల్ అవుతున్నాయి కదా, 27/5 అవుతుంది అనమాట. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 25వ ప్రశ్న ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, గేమ్ బాయ్. నెక్స్ట్ మచ్చ, డోరిమాన్, చిన్ను, రాజు, శైలు, నిజాముద్దీన్, సాయి కుమార్. వెరీ గుడ్ అండి. నాకు కనిపించిన వాళ్ళే కనిపిస్తున్నారు, ఆన్సర్ చేసిన వాళ్ళే ఆన్సర్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఒక 5 to 10 మెంబర్స్ మాత్రమే ఆన్సర్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు 74 మెంబర్స్ చూస్తున్నారు, 72 మెంబర్స్. ఏం చేస్తున్నారు? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చూస్తే రాదండి మ్యాథ్స్. ఓకే, మీరు అక్కడ బుక్లో చేసుకుంటూ ఆన్సర్ చేయట్లేదు, ఇక్కడ కామెంట్ చేయడానికి బద్ధకంగా ఉందని అనుకుంటాను. ఓకే, ఆన్సర్ చేయండి ఈ క్వశ్చన్. α/β ప్లస్ β/α ప్లస్ 4 × 1/α ప్లస్ 1/β ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్, α/β రూట్స్ అన్నారండి. మనకి ఇక్కడ ఏం తెలియాలి? ఖచ్చితంగా సమ్ ఆఫ్ ద రూట్స్ తెలియాలి, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ తెలియాలి. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి? -b/a అంటే -9 అంటే 9/3 అంటే 3 అయింది. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్ c/a అంటే 8/3. ముందు మనకి ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా బీటా తెలుసు. ఇప్పుడు మనం దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చా? ఇప్పుడు ఆల్ఫా బీటా అని రాసే బదులు ఏబి అని అనుకుంటానండి. ఓకేనా? సో ఏం చేస్తాం? ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామా? అంటే a² + b² / ab ప్లస్ 4 × ఇక్కడ a + b/ab. సరే, దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏం చేయొచ్చు? a + b² -2ab కింద రాసుకోవచ్చు. ఎందుకంటే ab సపరేట్గా తెలియదు కాబట్టి a + b² -2ab రాసుకున్నాం. ఎందుకంటే a + b తెలుసు, ab కూడా తెలుసు కాబట్టి. /ab ప్లస్ 4 × a + b/ab. ఈ ab అయితే డివైడెడ్ బై కిందన ab ఉంది కాబట్టి ఆ 1/ab పక్కకు తీసేద్దాం. 1/abని పక్కకు తీస్తే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. a + b ఎంత? 3 కదా. 3² అంటే 9 మైనస్ 2 × 8/3 అంటే 16/3 ప్లస్ 4 × a + b అంటే 4 × 3 12. 12 9 21 21 మైనస్ 16/3 ఇదెంత? 1/ab అంటే రివర్స్ 3/8 అవుతుంది. సో 3/8 × 21 మైనస్ 16/3. సో సింపుల్గా ఏం చేయొచ్చు? అప్పుడు 3తో మల్టిప్లై చేసేద్దాం, ఈ డినామినేటర్ పోతే ఇక్కడ వచ్చేస్తుంది. సో 3 × 21 63 మైనస్ 16/8 అంటే 47/8. 47/8 అంటే 5.875 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? వెరీ గుడ్, గేమ్ బాయ్, చిన్ను, మచ్చ. వెరీ నైస్ అండి. రమ్మి, మేము చేసే వరకు వేరే క్వశ్చన్ వస్తుంది. ఓకే అండి. ఓకే, కొంచెం ఆ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా మీకు ప్రాక్టీస్ చేస్తుంటే పెరుగుతుంది ఆటోమేటిక్గా. ప్రీవియస్ ఇయర్ మోడల్ క్వశ్చన్స్, ఎగ్జాక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. 2022లో ఏమైతే క్వశ్చన్స్ వచ్చాయో అవే క్వశ్చన్స్, వాటిని మనం ఏం చేంజ్ చేయలేదు. యాజ్ ఇట్ ఈస్ అవే ఆప్షన్స్, అవే క్వశ్చన్స్ అనమాట. ఓకేనా సార్? యాడ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఓకే,
యాడ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఓకే. అంటే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చేది జనరల్లీ త్రూ యాడ్స్ అండి, అది అందరికీ తెలుసు. సో మరీ ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు, దానికి చూద్దామండి ఒకసారి, కొంచెం టైం అయితే చేంజ్ చేద్దాం పని. ఎవ్రీ 6 minutesకి ఒక యాడ్ వస్తుంది అనుకుంటాను మోస్ట్లీ. సో 60 minutesలో ఒక 10 యాడ్స్ వస్తున్నాయా మీకు? దాన్ని ఒక 12 minutes చేద్దాం, ఓకేనా? 12 minutesకి ఒక యాడ్ వచ్చేలా చేద్దాం. అప్పుడు 4 యాడ్స్ వస్తాయి. స్టార్టింగ్ ఒక 5 యాడ్స్. ఓకే. సో 26th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. బై సెల్లింగ్ ఏ కంప్యూటర్ ఫర్ 30,875 షాప్కీపర్ సఫర్స్ ఎ లాస్ ఆఫ్ 5%. అట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ఇట్ టు గెయిన్ 7% అంటున్నారు. అంటే ఏంటి? 30,875 రూపాయలకి అమ్మితే 5% నష్టం వస్తుందంట. అంటే 95%కే కదా అమ్మేస్తున్నట్టు. అంటే ఆ 95% 30,875కి సమానం అవుతుందా? ఇప్పుడు ఏమంటున్నారు? 107%, అంటే 7% లాభం రావాలంటే 107%కి అమ్మాలి. సో 107%కి అమ్మాలి అంటున్నారు. అంటే ఎంత అని అడుగుతున్నారు. ఏ ధరకు అమ్మితే 7% లాభం వస్తుంది. యూనిటరీ మెథడ్ క్యాన్సిల్ చేసుకుంటాం 95, తర్వాత 107తో మల్టిప్లై చేస్తాం. దాన్ని కొంచెం మోస్ట్ ఎఫిషియెంట్ వేలో చేయడం అంటే ఇంకా క్యాన్సిల్ చేద్దాం. 95 ఫస్ట్ 5 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుందాం కన్వీనియంట్గా, ఎందుకు? ఓకే. 5 6 are 30, 5 17s 85 కదా, 5 5s 25. సో 19 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 19 3s are 57, 47 19 2s 38, 19 5s 95. అంటే 1% 325 వచ్చిందండి. 1% 325. సో 107% అంటే 107 into 325. సో జస్ట్ ఆ 7తో మల్టిప్లై చేయండి, ఎండింగ్ అర్థమైపోయి 7 5s 35, 7 2s 14 అంటే 7. సో ఎండింగ్లో 75 ఉండాలి. ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి లాస్ట్ 2 digits చేంజ్ అవ్వవు అనమాట. 7తో మల్టిప్లై చేసినవి యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రమ్మి గారు, థ్యాంక్ యూ. సో ఓకే గైస్, మనకి క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోయి. ఏమైనా డౌట్స్ ఉంటాయి ఒక 2 minutes చెప్పండి ఏమైనా. చాలా డేస్ తర్వాత మనం మళ్ళీ లైవ్ చేస్తున్నాం. నైట్ 8 o'clockకి రీజనింగ్ క్లాస్ ఉంటుందండి, ఓకేనా? అండ్ ఇది మాత్రం మర్చిపోద్దు, రేపు మార్నింగ్ 11 AM మ్యాథ్స్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫస్ట్ వీడియో అయితే మనం చేస్తాం. అప్రాక్సిమేట్గా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఒక 20 వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నా. అది కూడా క్లియర్గా చెప్తా రేపు. ఏంటంటే ప్రతిరోజు కాదు, 2-3 డేస్కి ఒక వీడియో లైవ్ చేస్తాం కదా, జస్ట్ ½ an hour అనమాట, అంతే. 11 నుంచి 11:30 వరకు, అంతే. ఒక 30 minutes మాత్రమే ఉంటుంది ఆ లైవ్. సో మనకు అందులో చెప్పిన ఫార్ములాస్, అక్కడ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాం. తర్వాత ఎగ్జామ్లా కూడా మనం పెడతాం. యాప్లో అయితే అది పెడతాను. జస్ట్ ఒక ఆల్రెడీ క్లాస్ తీసుకున్న వాళ్ళైతే ఫ్రీగా ఉంటుంది, మిగతా వాళ్ళకి జస్ట్ ఒక 50 రూపీస్కి మనం పెడుతున్నాం అనమాట. అంటే మీరు ఆ ఫార్ములాస్ అన్ని విన్న తర్వాత ఆ ఫార్ములాస్ మీద చాలా క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అలా అయితే మనం ప్లాన్ చేస్తున్నాం. సో తప్పకుండా అది కూడా జాయిన్ అవ్వండి, ఓకేనా? అందరూ ఫస్ట్ అయితే అటెండ్ అవ్వండి 11 o'clock రేపు. డైలీ ఆర్ఆర్బి క్లాసెస్ తప్పకుండా మనం చెప్దామండి కంపల్సరీగా. ఇప్పటి నుంచి మళ్ళీ మనం కంటిన్యూస్గా మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్ బేసిక్ స్టూడెంట్స్ కావచ్చు, లేదా మోడల్ పేపర్స్ కావచ్చు, లేదా ఫిజిక్స్ కావచ్చు, లేదా మన ఈ మ్యాథ్స్ రీజనింగ్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వెళ్దాం, ఓకేనా? ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? గెస్ అంటున్నారా అండి? అది గెస్ చేయండి అంటున్నారు. ఎగ్జామ్ మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఎన్టీపీసీ తర్వాత ఉంటుందండి, ఓకేనా? సో ఇది ఏప్రిల్ మంత్. మనకిప్పుడు ఏంటంటే ఇవి అన్నీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కదా. ఆన్లైన్ ఎగ్జామ్స్ అవ్వడం వల్ల అన్నీ కూడా ఇవే ఈ ఐఆన్ డిజిటల్ సెంటర్స్ ఈ వీటిలోనే జరగాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఎగ్జామ్ వచ్చిందనుకోండి, అది కూడా అప్పుడు జరిగినప్పుడు ఇవి జరగలేవు. సో అన్నిటితో కంపేర్ చేసుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ
ఇప్పుడు ఇది ఏప్రిల్ కదా, జూన్ జూలైలో ఉండొచ్చేమో అండి, మేబీ జూన్ ఆర్ జూలైలో ఉండొచ్చు, లేదా ఆ తర్వాత ఇంకా ఉండొచ్చు. ఎందుకంటే ఎన్టీపీసీ డేట్స్ రావాలి, ఎన్టీపీసీ కూడా చాలామంది అప్లై చేశారు, అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్. సో టైం అయితే పడుతుందండి, టైం అయితే ఉంది. బట్ టైం ఉంది కదా అని మీరు వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ అవుద్ది. ఓకేనా? 7th క్వశ్చన్ చెప్పండి అని 2-3 టైమ్స్ అడిగారు. సో 7th క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే, సరే. మీకు ఇప్పుడు 10 years ఎగో 10 సంవత్సరాల ముందు ఏజ్ అంట, 20 సంవత్సరాల తర్వాత ఏజ్కి 3వ వంతు అంటండి. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 3x అనుకున్నాను అనుకోండి, ఇది x అవుతుందా? అంతే కదా. 10 సంవత్సరాల ముందు ఏజ్ అండి ఇది, ఇది 20 సంవత్సరాల తర్వాత ఏజ్ అండి. ఇప్పటి నుంచి చూసుకుంటుంటే ఇది 3x అయితే ఇది x అవుతుంది కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా ఎంత? 30 సంవత్సరాలు కదా. ఇటు 10 సంవత్సరాలు, ఇటు 20 సంవత్సరాలు, మొత్తం 30 సంవత్సరాలు. తేడా ఎంత? 3xలోంచి x తీస్తే 2x వచ్చేసి 30 సంవత్సరాలు అంట. అంటే అప్పుడు x ఎంత అవుతుంది? 15 సంవత్సరాలు కదా అవుతుంది. అంటే ఇది 15, ఇది 45. సో 10 సంవత్సరాల ముందు అతని వయసు 15 అయితే ఇప్పుడు ఎంత ఉంటుంది? ప్లస్ 10 అవుతుంది కదా, అంటే 25 అవుతుంది. అంతే కదా. ఓకే, ఎన్టీపీసీ ఎగ్జామ్ మనకి ఎగ్జాక్ట్గా అయితే మనం చెప్పలేం, బట్ స్టిల్ జూన్లో ఉండొచ్చేమో, ఆర్ నెక్స్ట్ మంత్ అయినా సరే ఉండొచ్చు. సో ఓకే అండి, అయితే మనం నైట్ 8 o'clock మనం రీజనింగ్ క్లాస్లో అయితే కలుద్దాం. సో ఓకే దెన్, వీడియోని తప్పకుండా ఫస్ట్ థింగ్ మీరు ఛానల్ కొంచెం సపోర్ట్ చేయాలండి. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి కొంచెం. ఓకేనా? సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.